హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. ఈ హడావిడి అంతా దేనికోసమో తెలుసా? మా చెల్లెలకి అయితే ఇప్పుడు 5th మంత్ జరుగుతుంది కదా, సో 5th మంత్ సీమంతం చేస్తున్నా. ఏంటి 9వ నెలలో కదా సీమంతం చేస్తారు, 5th మంత్ కింద బా అనుకున్నారు కదా. చాలా వరకు 9th మంత్ లోనే చేస్తారు, కానీ కొంతమంది మాత్రం 5th మంత్ 7th మంత్ అలా కూడా చేస్తారు. నాకైతే 9th మంత్ లోనే చేశారు, కానీ మా చెల్లికి మాత్రం 5th మంత్ లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. మరి ఇంకా 9th మంత్ లో చేయరా? 9th మంత్ లో కూడా చేస్తాం, 5th మంత్ లో చేసినా కూడా 9th మంత్ లో కూడా చేస్తాం. మామూలుగా అయితే 5వ నెలలో చలివిడి చేసుకొచ్చి అమ్మ వాళ్ళు పెడతారనమాట, అప్పుడు బిడ్డ చల్లగా ఉండాలని. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి, కానీ మాకు మా అమ్మ లేదు కాబట్టి మా వానక్కలు తీసుకొచ్చి పెట్టారు. మాకు మీ అమ్మ లేదు కదా, నన్నే మీ అమ్మలా అనుకోమని చెప్తుంది మా వానక్క మమ్మల్ని. ఫస్ట్ అయితే సలువుడు పెట్టి కొమ్నే పోదాంలే అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకు అనిపించింది చిన్న సైజ్ సీమంత అలా చేద్దామని. అందుకని మా గొంతులో వాళ్ళ వరకు పిలిచి తాంబూలాలు అవి ఇచ్చి అంతా బానే ఉంది, కానీ ఏదో కొంచెం హెల్త్ గా ఉంది కదా. ఆ వెళ్తే అంటే మీకు తెలిసిందా, అదేంటంటే మా జాను నీరో స్కూల్ కి పంపించేసా. మళ్ళీ పంపించిన తర్వాత అనుకున్నా ఇంటికి పంపించాను అబ్బా స్కూల్ కి. ఇక్కడ శ్రీమంతానికి వచ్చిన వాళ్ళందరూ జాను ఏదని చేయాలని అడుగుతున్నారు. ఇంకా అందరూ పెట్టేసిన తర్వాత నేను కూడా వచ్చి అక్షంతలు అవి వేసి గాజులు వేసాను అనమాట. నేనైతే మా చెల్లికి అక్షంతలు వేసి మాకు షణ్ముఖ మళ్ళీ పుట్టాలనే కోరుకున్నాను. షణ్ముఖుడో బాబు పుట్టిన షణ్ముఖే. ఇంకా మా వానకి కూర్చొని సెలవుడని కూడా ముద్దలు చేసి పెడతా ఉంది. ఇక్కడ తెచ్చిన స్వీట్లన్నీ చూసి మా చెల్లికైతే నోరు ఊరుతుందా. డాక్టర్ ఏమో స్ట్రిక్ట్ గా చెప్పేసింది ఒక్క స్వీట్ కూడా తినద్దని. ఇంకా డాక్టర్ చెప్తే వెనక తప్పుతుందా చెప్పండి. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే చలివిడి బెల్లంతోనే కదా చేస్తారు, ఏం కాదులే కొంచెం తినని చెప్పి కొంచెం పెడతా ఉన్నారు. మా చెల్లికేమో మా కిరణమేమో కిరణమయ్య నీకు పాప కావాలా బాబు కావాలంటే నాకు పాపే కావాలన్నాడు. ఇంకా అమ్మమ్మ వెనక కూర్చొని స్వీట్లన్నీ కూడా అన్ని కవర్లు కాస్తున్నారనమాట వచ్చిన ముత్తైదులకి ఇచ్చేదానికి. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే మాకు పాపే కావాలి, మా షణ్ముఖనే పుట్టాలనుకుంటున్నాం. ఇవాళ శ్రీమంత హడావిడైతే ఇది. మీరందరూ కూడా మా చెల్లిని బుజ్జి బేబీని బ్లెస్ చేసేయండి.